హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఆర్య విరచిత అంశాన్ని ప్రపంచ వీక్షణంగా ప్రపంచ విజ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రపంచ వీక్షణం ఆర్య విరచితాంశం ఇక వినండి. అనిశ్చితి జ్వాలల్లో ఫ్రాన్సులో అతి మితవాదులు వామపక్షీయులు కలిసి మధ్యేవాద ప్రధానమంత్రి మిషెల్ బార్నియర్కు ఇటీవల ఉద్వాసన పలికారు. ఆయన 3 నెలలే ప్రధానిగా ఉన్నారు. ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభంలోకి వెళ్తున్న ఫ్రాన్స్కు చిక్కులు తప్పకపోవచ్చు. ఫ్రాన్స్ను ఆర్థిక లోటు నుంచి గట్టెక్కించడానికి ప్రధాని మిషెల్ బార్నియర్ 2025 బడ్జెట్లో ప్రభుత్వ వ్యయానికి కోత పెట్టారు. ఇది వామపక్ష సోషలిస్ట్ పార్టీల కూటమి ఎన్ఎఫ్పికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అతి మితవాద నేషనల్ ర్యాలీ ఆ పార్టీ సమర్థించడంతో బార్నియర్ ప్రభుత్వం కూలిపోయింది. తాను వైదొలిగినంత మాత్రాన ఫ్రాన్స్ ఆర్థిక కడగండ్లు తీరవు అని బార్నియర్ వ్యాఖ్యానించారు. ఐరోపా సమాఖ్య, అదే యూరోపియన్ యూనియన్, దానిలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఫ్రాన్సులో ప్రభుత్వ ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువైపోయాయి. నేడు ఫ్రాన్స్ దేశ జీడిపిలో ఆర్థిక లోటు 6.2% చేరింది. కోవిడ్-19కు తోడు రష్యాతో పోరుకు ఉక్రెయిన్కు సాయపడటం వల్ల ఫ్రాన్స్ ఆర్థిక లోటు పెరిగిపోయింది. దీన్ని తగ్గించడానికి బార్నియర్ బడ్జెట్లో 4,000 కోట్ల యూరోల మేర ప్రభుత్వ వ్యయానికి కోత పెట్టడంతో పాటు 2,000 కోట్ల యూరోల మేర పన్నులు పెంచారు. ఇది ప్రభుత్వం కూలిపోవటానికి దారితీసింది. తాజా పరిణామాలతో ఫ్రాన్స్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా రాజకీయ సంక్షోభాన్ని మాత్రం ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక కూలిన మైనారిటీ ప్రభుత్వంగా ఫ్రాన్స్ ఈ ఏడాది ఆరంభం నుంచే ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి పయనిస్తుంది. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆయన నాయకత్వంలోని మధ్యేవాదుల కన్నా వామపక్ష ఎన్ఎఫ్పి ఎక్కువ సీట్లు సాధించింది. దాంతో ఆయన తమ దేశ పార్లమెంటును రద్దు చేసి జూన్లో ఎన్నికలు జరిపించారు. ఎన్నికల్లో అతి మితవాద నేషనల్ ర్యాలీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచకుండా నివారించడానికి మెక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాదులు వామపక్ష కూటమితో చేతులు కలిపారు. చివరకు ఎవరికి మెజారిటీ లభించకపోవడంతో మధ్యేవాదులు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది ఇంతకాలం అతి మితవాద నేషనల్ ర్యాలీ లోపాయకారి మద్దతుతో నెట్టుకొచ్చింది. కానీ బడ్జెట్ రూపకల్పనలో తనను భాగస్వామిని చేయనందుకు నేషనల్ ర్యాలీ ఆగ్రహించింది. అందుకే ప్రభుత్వంపై వామపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించింది. దాంతో ప్రధాని బార్నియర్ రాజీనామా చేయక తప్పలేదు. దేశాధ్యక్షుడు మెక్రాన్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చినా ఆయన ఖాతరు చేయలేదు. మెక్రాన్ 2027 వరకు అధ్యక్ష పదవిలో ఉంటారు. ఆలోగా ఆయన్ను పదవి నుంచి తొలగించడానికి రాజ్యాంగం సమ్మతించదు. ఫ్రాన్స్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పార్లమెంటుకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతాయి. వచ్చే జూలై వరకు ఫ్రాన్స్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం లేనందువల్ల రాజకీయ అనిశ్చితి కొనసాగనుంది. ప్రస్తుత పార్లమెంట్లో వామపక్షాలు, మధ్యేవాదులు
అతిమితవాదులు ఎవరికీ మెజారిటీ లేదు. కాబట్టి ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాలపై రసాభాస తప్పదు. ఇక ట్రంప్ డిమాండ్తో ఒత్తిడేదాన్ని పరిశీలిస్తే మనం అది యూరప్ యూనియన్లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ. అక్కడ కూడా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జర్మన్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఉక్రెయిన్లో రష్యా దూకుడును యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా నివారించాల్సిన తరుణంలో ఫ్రాన్సు, జర్మనీలు రెండూ అస్థిరతను ఎదుర్కోవటం అశుభశకునమే. అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని బంద్ చేయడమో లేదంటే భారీగా తగ్గించడమో ఖాయం. అప్పుడు ఉక్రెయిన్కు ఈ యూరోపియన్ యూనియనే పెద్ద దిక్కు అవుతుంది. కానీ తాజా పరిణామాలను చూస్తే యూరోపియన్ యూనియన్పై ఉక్రెయిన్ ఆశలు పెట్టుకోవటం సబబేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఐరోపాలో బ్రిటన్, ఫ్రాన్సులు మాత్రమే అగ్రశ్రేణి సైనిక శక్తులు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్లోని హంగరీ, స్లోవేకియా, రొమేనియాలు రష్యా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ట్రంప్ వచ్చాక ఐరోపా దేశాల సైనిక వ్యయం పెరగాలని ఒత్తిడి తెస్తారు. ఈ యూరోపియన్ యూనియన్కు పెద్ద దిక్కులైన ఫ్రాన్సు, జర్మనీలు ఆర్థిక, రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్నందువల్ల ట్రంప్ డిమాండు వాటికి గోరుచుట్టుపై రోకటి పోటులా పరిణమించవచ్చు అన్నది భావన. ఈ అంశాన్ని ఆర్య అందజేయగా ప్రపంచ వీక్షణం అంటూ ఆ శీర్షికన మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.